హాయ్ ఆల్, వెల్కమ్ టు జషు ఆర్గ్యుమెంట్స్. నేను చెప్పబోయే ఒక చిన్న లెర్నింగ్ యాక్టివిటీతో మీ కిడ్స్కి 5 స్కిల్స్ని టీచ్ చేయొచ్చండి. అవేంటంటే డేటా హ్యాండ్లింగ్, మెజర్మెంట్, ఎడిషన్, రీడింగ్ అండ్ లైఫ్ స్కిల్. మనం ఒక వన్ ఆఫ్ ద లైఫ్ స్కిల్ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు విత్ దిస్ యాక్టివిటీ. జనరల్గా వాళ్ళు బోర్ కొడుతుంటే క్రాఫ్ట్, ఆర్ట్ ఇవి చేస్తుంటారు. అలా కాకుండా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. మనం వాళ్ళకి టీచింగ్ అంటే కొంచెం నేర్పించినట్టు కూడా ఉంటుంది. ఆ యాక్టివిటీ ఏంటంటే ఇదిగోండి, మా పాప ఎక్స్ప్లెయిన్ చేస్తారంటుంది. హాయ్, నాకు బోర్ కొడుతుందని మా మమ్మీ యాక్టివిటీ ఇచ్చింది. ఇక్కడున్న గ్రాసరీస్ నేమ్స్, వాటి ఎంఆర్పి, వాటి వెయిట్, ఇంకా వాటితో మేము ఏ ఫుడ్ ఐటమ్స్ చేసుకుంటాము ఈ టేబులర్ ఫామ్లో రాసి ఎడిషన్ చేయమనింది. ఈ యాక్టివిటీ వల్ల ఖచ్చితంగా వాళ్ళకి ఒక లైఫ్ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇట్లా ప్యాకెట్స్ మీద లేబుల్స్ చూసుకొని వాటి నేమ్స్, వాటి మీద మెన్షన్ చేసిన ఎంఆర్పి, ఎక్స్పైరీ డేట్స్, ఎంత వెయిట్ ఉంది, ఇవన్నీ చూసుకోవడం వాళ్ళకి తెలుస్తుందండి. అలాగే ఇప్పుడు ఆ డేటానంతా వాళ్ళు ఒక టేబుల్ ఫామ్లో రిప్రజెంట్ చేయటం ప్రాక్టీస్ చేశారు కదా, ఇట్ ఈస్ కాల్డ్ డేటా హ్యాండ్లింగ్ ఓన్లీ. వాళ్ళకు ఒక ప్రాక్టీస్లా ఉంటుంది. అలాగే ఇప్పుడు వాళ్ళు దాని మీద మెజర్ చేసిన వెయిట్ ఉంటుంది, కిలోగ్రామ్స్ అని, గ్రామ్స్ అని, వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది ఇలా వీటిని దేంతో మెజర్ చేస్తారు అని. అలాగే ఆ ఎంఆర్పీస్ అన్నీ టోటల్ చేయడం అంటే అడిషన్ చేయాలి. వాళ్ళకి రియల్గా ఎక్కడ అడిషన్ యూజ్ అవుతుందో ఒక ఐడియా వస్తుంది. అలాగే వీటితో ఏమేం చేసుకొని తినచ్చు అని కూడా వాళ్ళకి తెలుస్తుంది. చాలామంది పిల్లలకి ఖచ్చితంగా ఫుడ్ ఐటమ్స్లో ఏం యూజ్ చేస్తారు, వాటి నేమ్స్, వీటితో ఏం చేస్తారని తెలియదు. తెలుసుకోవడం మంచిదే కాబట్టి ఇది కూడా ఒక లెర్నింగ్ లాగే ఉంటుంది వాళ్ళకి. మీరు కూడా మీ కిడ్స్కి కానీ బోర్ కొడుతుంటే ఈ యాక్టివిటీ ట్రై చేయండి మీ ఇంట్లో. దే కెన్ లెర్న్ సంథింగ్ డిఫరెంట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.